లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరిచ్చే కామెంటే మాకు కొండంత బలం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వేదికగా జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో సొంత పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. షర్మిల సమక్షంలోనే ఆయన జగన్ పాలన మరియు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నువ్వు జగన్ను వదులుకుని పెద్ద తప్పు చేశావని షర్మిల ముందే తులసిరెడ్డి వ్యాఖ్యానించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చీలిక రావడం వల్ల కలిగే నష్టం గురించి ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసి అధికారాన్ని సంపాదించారని, ఆయనకు ఉన్న పట్టుదల మరియు ప్రజాబలం సామాన్యమైనది కాదని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రతి పార్టీ నాయకుల్ని పొగడడం అనేది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం షర్మిలకు కనువిప్పు కలిగించే ప్రయత్నమని భావిస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యాయని, వాటిని విమర్శించడం కంటే వాటికంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపడమే కాంగ్రెస్ చేయాల్సిన పని అని ఆయన సూచించినట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆస్తి తగాదాల నుండి రాజకీయ విభేదాల వరకు అన్నిటినీ బహిరంగంగానే చర్చిస్తున్నారు. అయితే తులసిరెడ్డి వంటి సీనియర్ నేత షర్మిల ముందే జగన్ను పొగడడం వల్ల ఆమెకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. జగన్ను వదులుకోవడం వల్ల షర్మిల తన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుందని ఆయన వ్యాఖ్యలు సారాంశంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయారని, ఇది అంతిమంగా ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఆ బలాన్ని ఎదుర్కోవడం కాంగ్రెస్కు అంత సులభం కాదని ఆయన హెచ్చరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం షర్మిల నాయకత్వానికి ఒక సవాల్ లాంటిది. పార్టీలోని సీనియర్లు తన అన్నను పొగుడుతుంటే ఆమె ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో కొన్ని లోపాలు ఉండవచ్చు, కానీ ఆయన ప్రజాకర్షణను తక్కువ అంచనా వేయడం తప్పు అని తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు షర్మిల వ్యూహాలకు గండికొట్టేలా ఉన్నాయి. రాజకీయాల్లో భావోద్వేగాల కంటే మన వాస్తవాలు ముఖ్యం. తులసిరెడ్డి వ్యాఖ్యలు కూడా అవే వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. జగన్కు వ్యతిరేకంగా షర్మిల చేస్తున్న పోరాటం కుటుంబ వ్యవహారంగా మిగిలిపోతుందా, లేక రాజకీయంగా ఏమైనా మార్పు చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈలోపే సొంత పార్టీ నేతల నుండే ఇలాంటి ప్రశంసలు రావడం జగన్కు నైతికంగా బలాన్ని ఇస్తుండగా షర్మిలకు మాత్రం ఆలోచించాల్సిన అవసరాన్ని కలిగిస్తుంది.